నమస్తే ఫ్రెండ్స్, మిత్రులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ నేను ఒక పీట పైన ఎర్ర వస్త్రం పరిచి దానిపైన బియ్యం పోస్తున్నాను. యాక్చువల్లీ నూకల లేని బియ్యం వేయాలని చెప్తారు ఫ్రెండ్స్, కానీ హడావిడి సమయంలో నూకల లేని బియ్యం లేదు కాబట్టి మామూలుగా ఉన్న బియ్యాన్ని వాడుకుంటున్నాను. క్షమించమని కోరుకుంటూ దానిపైన పసుపు కుంకుమ పెట్టాను ఫ్రెండ్స్. ఈ స్టాండ్ నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఓన్లీ 200 రూపీస్ ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఇంట్లో స్ఫటికలింగం ఉంది కాబట్టి అభిషేకం చేయాలి కాబట్టి తెప్పించుకున్నాను. దీనిపైన చిన్న కుండ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇక్కడ కూడా నేను చందనం మరియు కుంకుమ పెట్టుకున్నాను. ఎందుకంటే శివుడికి మనం ఏం చేసినా చేయకపోయినా కనీసం ఒక చెంబుడు నీళ్లు పోస్తే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారంట. సో ఇలా నేను శివుడికి అభిషేకం చేయడానికి ఈ స్టాండ్ ప్లస్ ఈ కుండని తెప్పించుకున్నాను. ఇది స్ఫటికలింగం ఫ్రెండ్స్. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు అంట. మనం ఏం నైవేద్యాలు పెట్టినా హడావిడి పడకపోయినా కనీసం సింపుల్గా పూజ చేసి ఇలా అభిషేకం చేస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడంట. సో మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అన్నమాట. సో రేపు శివరాత్రి కాబట్టి హడావిడి కాకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా పూజ చేసుకోండి ఫ్రెండ్స్. గుడికి వెళ్తే మాత్రం కనీసం ఒక చెంబుడు నీళ్లు పోస్తే చాలు. మరి హడావిడి పడకుండా నెమ్మదిగా చేసుకోండి పూజ. సో ఇక్కడ నేను ఫ్రెండ్స్ దండ వేస్తున్నాను శివుడికి. ఇక్కడ దండ ఎలా అల్లానో షార్ట్ వీడియోస్ పెట్టాను. అంటే సింపుల్గా దండ అల్లడానికి ఈజీగా పెద్ద దండ కూడా వస్తుంది. మరి ఎక్కువ పూలు కూడా వాడకుండా సింపుల్గా కొన్ని పూలలో పెద్ద దండ ఎలా వస్తుందో నేను షార్ట్ వీడియోస్ పెట్టాను. మీకు వీలైతే అక్కడ వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను అయ్యవారి సమేతంగా అమ్మవారిని కుటుంబ సమేతంగా పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ పూలదండలు వేశాను. పూలదండ స్వీకరించి మాకు అండగా ఉండు స్వామి అని కోరుకుంటున్నాను. ఇక్కడ నైవేద్యాలు కూడా పెట్టాను ఫ్రెండ్స్. నైవేద్యాలు వచ్చేసి నాకు వీలు అయిన బట్టి ఇలా నైవేద్యాలు పెట్టాలి. ఏంటంటే పైనాపిల్ ఒకటి, యాపిల్స్, ద్రాక్షలు, స్వీట్ పొటాటోస్, వాటర్ మిలన్. యాక్చువల్లీ మేము వాటర్ మిలన్ పెట్టాము ఫ్రెండ్స్, అయినా నేను పెట్టాను. సో ఇక్కడ నేను ఇదంతా రంగోలీ వేసుకున్నాను. శివలింగం అలా ఒక పెద్ద వీడియోనే పెట్టాను, శివలింగం ఎలా నేను ముగ్గు వేసుకున్నాను అని. సో ఇక్కడ నేను దీపాలు అర్పిస్తున్నాను ఫ్రెండ్స్. అయ్యవారి దగ్గర కొబ్బరికాయ దీపము వెలిగించాను అనమాట. అది నేను వీడియో కట్ అయిపోయింది కాబట్టి పెట్టట్లేదు. దాంట్లో నువ్వుల నూనె వేసి లేకపోయినా నెయ్యి వేసినా కానీ దీపం వెలిగించండి ఫ్రెండ్స్. అయ్యవారికి ఎంతో ఇష్టం. ఇక్కడ నేను చిన్నగా పూజ చేసుకున్న తర్వాత హారతి అర్పిస్తున్నాను. చూడండి, ఇక్కడ శివలింగానికి ప్లస్ అయ్యవారి సమేతంగా కుటుంబానికి నేను ఇక్కడ హారతి ఇస్తున్నాను అనమాట. నా ఫేస్ చూపించకూడదని కొంగు కప్పుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇలా డెకరేషన్కి సరిపోయింది నాకు. సో సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను. మీకు వీలైతే ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోండి హారతి కూడా ఇస్తున్నాను, మీరు కూడా తీసుకోండి. మిత్రులందరికీ ఒక చిన్న మనవి ఫ్రెండ్స్. చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు వాటర్ తీసుకుంటారు, టీ కాఫీలు తీసుకుంటారు. వాటర్ తీసుకోవడంలో తప్పలేదు ఫ్రెండ్స్, కానీ టీ కాఫీ మాత్రం తాగకండి. పాలు స్వీకరించవచ్చు. ఎందుకంటే టీ కాఫీలో కెఫీన్ ఉంటుంది కాబట్టి అది మత్తు పదార్థం ఉంటుంది కాబట్టి మనం ఇంత ఉపవాసం ఉన్న తర్వాత అలాంటి మనం తాగడం నిషిద్ధం అని చెబుతాను. వీలైతే రేపు ఒక్కరోజు అలా టీ కాఫీ మాని పాలు తాగడం ఉత్తమమని చెబుతాను. వీలైతే శివ పంచాక్షరి మంత్రం పఠించడం చాలా మంచిది ఫ్రెండ్స్. అదేంటంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వీలైతే అబద్ధాలు మాత్రం చెప్పకండి ఫ్రెండ్స్. ఎందుకంటే అబద్ధాలు చెప్తే ఏదైతే మీరు అబద్ధాన్ని చెప్తున్నారో దాని ఫలం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు ప్రొవైడ్ చేశాను. ఏమైనా తప్పు చెబితే క్షమించండి ఫ్రెండ్స్. ఒకవేళ నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.